పరం మహాశాంతి ప్రథమ అంతిమ పురుషార్థం గురించి మా పిల్లలకి చెప్తూ ఉన్నారు. మీరు ఇంకా పురుషార్థంలో ముందుకు వెళ్ళటానికి బేహద్ స్థితిలో సదా ఉండండి. దాదాజీ బేహద్ స్థితిలో ఉన్న స్థితిని మీరు కూడా పొందాలి. అనగా లైట్ హౌస్ తోటి, దాదాజీ తోటి, పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించాలి. అప్పుడే మీ స్థితి బేహద్దులోకి వెళుతూ ఉంటుంది. దాదాజీని జ్ఞాపకం చేయకుండా పవర్ అనేది మీకు రాదు. పవర్ రాకుండా మీరు బేహద్దు స్థితిని పొందను లేరు. కర్మాతీత స్థితిని పొందను లేరు. కర్మాతీతం అనగా కర్మ భోజాను తేలిగ్గా చేసుకోవటం, వికర్మల్ని వినాశనం చేసుకోవటం. కాబట్టి బాపూజీ ఏమి చేయిస్తూ ఉన్నారో బేహద్ పిల్లలు తోటి మీరు ఆ విధి విధానాన్ని తెలుసుకొని, బేహద్ బాపు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకొని పూర్తిగా పురుషార్థం అనేది చెయ్యండి.